నామినేషన్ల ఉపసంహరణకు సమయం ముగిసింది. ఇంతవరకు రెబల్స్ ను బుజ్జగించడంలో ప్రధాన అభ్యర్థులు పార్టీల నేతలు బిజీగా గడిపారు. కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎంతమంది నిలిచారు, ఎంతమంది పోటీ నుంచి తప్పుకున్నారనేది అధికారిక ప్రకటన వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు ఎన్నికల అధికారులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఉద్యమించిన రైతులు తమ నిరసన వ్యక్తం చేయడానికి బ్యాలెట్ పోర్నెంచుకున్నారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 244 నామినేషన్లు దాఖలు చేయగా 203 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 14 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 4 రైతులు మాత్రమే నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అటు ఏపీ వ్యాప్తంగా శాసనసభ, లోక్సభ స్థానాలకు దాఖలైన 3795 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించి వాటిలో 782 నామినేషన్లు తిరస్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న 10 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో రెండేసి, నర్సాపురం, ఆచంట, దెందులూరు, ఏలూరు స్థానాల్లో ఒక్కొక్కరు చొప్పున వెనక్కు తగ్గారు. ఏలూరు ఎంపీ స్థానానికి వచ్చిన 14 నామినేషన్లో 12 అధికారులు ఆమోదించగా వాటిలో మాగంటి పద్మవల్లీదేవి, లక్ష్మణస్వామి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. నారాయణ, నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసింది. మరి కాసేపట్లో ఇంకా అధికారికంగా సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాల్సింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి వరకు ప్రధాన పార్టీలకు చెందినటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళ బొజ్జగించడానికి ఆఖరి క్షణం వరకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ప్రయోజనం అయితే దక్కలేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీ రెడ్డి కుటుంబం మొత్తం కూడా 2 కూతుళ్ళు, అల్లుళ్ళకు సంబంధించి ఆయన కూడా ఎస్పీ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి కొన్ని చోట్ల ఇటు తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్సీపీలో నుంచి కానీ టికెట్లు దక్కనటువంటి ఆశావాహులు చివరి క్షణంలో కొంతమంది కేఏపాలు ప్రజాశాంతి పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి దక్కని కొంతమంది ఆశావాహులు అయితే ఇండిపెండెంట్గా బరిలో దిగినటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. కొన్ని చోట్ల ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడదైతే తప్పలేదు. కొన్ని నియోజకవర్గాలలో గెలుపోవటంలో ప్రభావితం చేసే దిశగా ఈ రెబల్స్ ఉన్నారు. వాళ్ళని బుజ్జగించడానికి ఆఖరి వారికి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేనటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తున్నాం. ఇప్పటి వరకైతే అనధికారికంగా సమాచారం ప్రకారం దాదాపుగా 25 లోక్సభ స్థానాలకు 580కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి 3920 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని ఉపసంహరణలు విత్డ్రాలు అయిపోయిన తర్వాత కొంత అధికారికంగా సమాచారం కొంచెం రావాల్సింది. ఈ రాత్రికి మొత్తం కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తుది అభ్యర్థుల జాబితా అధికారికంగా ఈ రాత్రికి ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మొత్తం కూడా నంద్యాల పార్లమెంటు స్థానానికి, నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎక్కువ నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. అసెంబ్లీ స్థానానికి కానీ ఎంపీ స్థానానికి చూస్తే నంద్యాలలోనే ఎక్కువగా నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇక ఏపీ రాజకీయాల్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇంకా కేవలం 11 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు అధికారికంగా మేనిఫెస్టోలు రిలీజ్ చేయనప్పటికీ కూడా ప్రతిరోజు ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తూ రోజుకొక హామీని అయితే ప్రధానంగా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూడొచ్చు. మేనిఫెస్టోలు తయారైనప్పటికీ మాత్రం ఒక పార్టీని చూసి ఒక పార్టీ కూడా ఇద్దరు ప్రధాన పార్టీలు కూడా మేనిఫెస్టో విడుదల మాత్రం ఇప్పటి వరకు వాయిదా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధాన పార్టీలకు సంబంధించి ప్రజాశాంతి, కేఏపాల్ పార్టీకి సంబంధించి దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల గుర్తు,
ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తు హెలికాప్టర్ గుర్తు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఓట్లను తారుమారు చేసి ప్రభావితం చేసే విధంగా ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు దాదాపుగా 35 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ తరపున చేసినటువంటి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి. ఇది ఓటర్లని కొంచెం గందరగోళపరిచే విధంగా ఉంది. వెంటనే మార్చాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మొత్తం ఒక ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ముందు నుంచి ఎన్నికల సంఘం కూడా అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి ఎన్నికల పరిశీలకులు అబ్జర్వర్స్ ఇప్పటికే రాష్ట్రాన్ని చేరుకున్నారు. 2 పార్లమెంటు స్థానాలకి ఒక అబ్జర్వరు, 3 పార్లమెంటు స్థానాలకి అదనపు డీజీ స్థాయి అధికారులు ఇప్పటికే అబ్జర్వర్స్గా నియమించారు. మొత్తం ఎక్కడికక్కడ కూడా అభ్యర్థుల ప్రచార తీరు, విమర్శలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనల మీద కూడా నిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు సాధారణ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలతో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు వెండి, బంగారం, ఇతర వస్తువులు కూడా ఓటర్ను ప్రలోభపెట్టడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నగదు పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఎన్నికల సంఘం దృష్టికి వస్తున్నాయి. మొత్తం మీద తుది అభ్యర్థుల జాబితా అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎవరైతే బరిలో ఉన్నారో ప్రధాన గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల తరపున బీఫామ్ అధికారికంగా సమర్పించిన వారికి ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తును కేటాయించింది. మిగిలిన వారికి, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వారికి ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించనుంది. రైట్ నారాయణ, మొత్తానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన వివరాలని మనం